గిరిజన గురుకులాల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమ్మెను పరిష్కరించవలసిన ప్రభుత్వం ఆ పని చేయకుండా డిప్యూటేషన్ల పేరిట రెగ్యులర్ ఉపాధ్యాయులను వేధించడం సరికాదని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు మురళీమోహన్ అన్నారు. ఈ మేరకు పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఉపాధ్యాయులు బైఠాయించి నిరసన తెలిపారు. గత నెల రోజులుగా సమ్మె చేస్తున్న గిరిజన గురుకులాల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు సమ్మె కారణంగా దూర ప్రాంతాలకు ట్రైబల్ వెల్ఫేర్ ఉపాధ్యాయులను బదిలీ చేయడాన్ని నిరసిస్తూ పార్వతీపురం ఐటీడీఏ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మురళీమోహన్ మాట్లాడుతూ అధికారులు మొండి వైఖరి వీడి ఉద్యోగుల పట్ల సరైన ఆలోచన చేయాలన్నారు. అదేవిధంగా గత నెల రోజులుగా గిరిజన గురుకులాల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం పట్టించుకుపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మే డిఎస్సీలో సిఆర్టీ పోస్టులను మినహాయింపు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఒక్క ఉపాధ్యాయుడిని స్థానికంగా లేకుండా విద్యార్థులకు పరీక్షల సమయంలో దూర ప్రాంతాలకు బదిలీ చేయడం దారుణమన్నారు. తక్షణమే ఈ రెండు సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేకుంటే తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ చెలో ఐటీడీఏ కార్యక్రమం నిర్వహించడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ట్రైబల్ వెల్ఫేర్ లో పనిచేస్తున్న రెసిడెన్షియల్ అవుట్ సోర్సింగ్ టీచర్లు సమ్మెలో ఉన్నారు. ఆ సమ్మెలో ఉన్న నేపథ్యంలో ఆయా స్థానాల్లో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్ టీచర్లని సుదూర ప్రాంతాలకు సుమారు 400 కిలోమీటర్లు దాటి పార్వతీపురం ఐటీడీఏ నుంచి ఎగువ సీలేరు, పెదబయలు ఆ ప్రాంతానికి 400 కిలోమీటర్లు దాటి వేయడం చాలా దుర్మార్గం. ఈ పోస్టులన్నీ కూడా ఆశ్రమ స్కూల్లో పోస్టులన్నీ కూడా జిల్లా యూనిట్ పోస్టులు ఇవి, జిల్లా దాటి వేయకూడదు. అలాగే రెసిడెన్షియల్ అనేది అది సొసైటీ, వేరే మేనేజ్మెంట్, అలాగే వికలాంగులు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, ఆరోగ్యంగా లేని వాళ్ళు ఉన్నారు. చాలా దుర్మార్గంగా ఒక మంద బలంతో అధికారులు ఈ రోజు ప్రవర్తిస్తా ఉన్నారు. మాకు అధికారం ఉంది, మేము ఏది చెప్పితే అది చేస్తామన్న విధంగా అధికారులు ప్రవర్తించి ఈ రోజు ఇక్కడ నుండి సుదూర ప్రాంతాలకు డెప్యుటేషన్ వేయడం అనేది అన్యాయం. కాబట్టి వెంటనే ఈ రోజు ఆ అక్రమ డెప్యుటేషన్ రద్దు చేయాలి. ఒక్క టీచరు లేకుండా ఇక్కడ నుండి తీసుకెళ్లిపోయి అక్కడ వేయడం ఇంకా దుర్మార్గమైన విషయం. ఇక్కడున్న గిరిజన విద్యార్థులు అన్యాయం అయిపోతా ఉన్నారు. ఈ పాఠశాలలు ఏమి కావాలని యూటీఎఫ్ ప్రశ్నిస్తా ఉంది. కాబట్టి వెంటనే ఈ అక్రమ డెప్యుటేషన్ రద్దు చేయాలి అనేది ఒక డిమాండ్. రెండో డిమాండ్, ఈ రోజు డిఎస్సి మెగా డిఎస్సి పేరుతో 16,000 పోస్టులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీయాలనుకుంటుంది. ఆ సందర్భంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్లో ఉండే సిఆర్టీలందరినీ డిఎస్సికి కలుపుతారని చెప్పేసి ఆ డిఎస్సికి ఆ పోస్టులు చూపెడతారని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. ఒక రకంగా ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టరేట్ వాళ్ళని అడిగితే మీ పోస్టులు డిఎస్సికి చూపలేదని చెప్తున్నారు. కింద ఉన్న అధికారులు ఇక్కడ అడిగితే ఒక కాపీ మాకు ఇచ్చారు. ఆ కాపీలో 130 పోస్టులు సిఆర్టీ పోస్టులు డిఎస్సి కలిపినట్లు చెప్పేసి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డిఎస్సి పోస్టుల్ని సిఆర్టీలు అంటే డిఎస్సికి సిఆర్టీ పోస్టులు కలపరాదని చెప్పేసి యూటీఎఫ్ డిమాండ్ చేస్తుంది. ఒక ప్రాణం పోసేలాగా అధికారుల ప్రవర్తన ఉంది. వీళ్ళ ఉద్యోగాలు తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా చేయడం అనేది చాలా మంచి పద్ధతి కాదని చెప్పేసి యూటీఎఫ్ గా అభిప్రాయపడుతున్నాం. రానున్న రోజుల్లో 2 రోజుల్లో గానీ ఈ డెప్యుటేషన్ రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులతోనూ గిరిజనులతోనూ పెద్ద ఎత్తున ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం చేపడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ అధికారులకి హెచ్చరిస్తా ఉన్నాం.